హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే మా బాబు మా కోడలు ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇవి లుల్లు మాల్ అంటారండి. అక్కడ ఏదైనా మంచి మంచి కొత్త ఐటమ్స్ అయితే ఫ్రూట్స్ దొరుకుతాయంట. ఇగో బాబు వాళ్ళు తీసుకొచ్చారు. బాగున్నాయండి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి, తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక వెరైటీ ఫ్రూట్స్ అండి, చాలా అయితే బాగున్నాయి. మొత్తం రకరకాలండి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, చెప్పు నాన్న. ఇదేం ఫ్రూట్ నానా? అది వచ్చేసి మ్యాంగో స్ట్రీమ్ ఫ్రూట్ అంటారు. ఇది వచ్చి మనకి ఇండోనేషియాలో బాగా పండుతుంది. ఇండోనేషియా, రష్యాలో చాలా ప్రసిద్ధమైన ఫ్రూట్. దాన్ని ఇప్పుడు ఎలా తింటారో కాజల్ చూపిస్తుంది. కాజల్, ఈ ఫ్రూట్ చూపించి ఎలా తినాలో. మమ్మీ, మా మనవరాలకి అయితే చాలా ఇష్టం. కొత్త కొత్త ఎప్పుడు వచ్చినప్పుడల్లా కొత్త వెరైటీస్ ఫ్రూట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాడు మా బాబు అయితే. మాకే తెలియదు అసలు, మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యాంగానే అయినా మాకైతే తెలియదు. ఆయన మాత్రం వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనవరాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కదండి. హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఎలా ఉంది చూడు మమ్మీ ఒకసారి. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ నోరుతో గ్రాప్ చేయి, అలా. చాలా బాగుంది. పడ్డది అబ్బాకి పెట్టి. ఎట్లుంది ఫ్లేవర్? డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడు దాన్ని వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్ అంటారండి. ఆప్రికాట్ ఫ్రూట్ అంటారు. ఇది మనకు ఎక్కడ లభిస్తుంది? ఆప్రికాట్ ఫ్రూట్ చైనా ఫ్రూట్ అంటారు. బాగుందండి, అది కూడా తింటుంటే. మొత్తం అయితే నేనైతే టేస్ట్ చేసా ఫస్ట్. ఇది మాత్రం అదిగో అట్లా చాలా బాగుంది. తిన్నాను తర్వాత చాలా బాగుంది టేస్ట్. అది వచ్చేసి పర్షియన్ ఫ్రూట్ అంటారు. ఇది పర్షియన్ ఫ్రూట్ అంటే పర్షియన్ ప్లామ్ అని అంటాము. సో ఇది వచ్చేసి మనకి ఇరాన్ అండ్ చైనాస్లో దొరుకుతుంది. సో అది కూడా టేస్ట్ చేయమమ్మా ఒకసారి. ఇంత వెరైటీ ఫ్రూట్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం పర్సిమన్ అని ఇంకేంటి చాలా చాలా రకాల సింగారా, పర్సిమన్, మళ్ళీ ఇంకేదో ఈ మధ్యలో మన కమ్మలు కూడా చూసాం వెరైటీ. ఫస్ట్ టైం కమ్మలు, లిచీస్, ఇవైతే మేము తినడం అయితే. రియల్ చెర్రీస్, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి పర్షియా పమ్ అంటాము. సో టేస్ట్ ఎలా ఉందో మమ్మీ చూసి చెప్పు. మమ్మీ ఇది తిను, చూసి చెప్పేసి ఒకసారి టేస్ట్ చేయ. ఇది తిన్నావా? పుల్లగా కళ్ళు అంటే అది ఇది పుల్లగా ఉంటుంది, ఇది తీయగా ఉంటుంది. ఓకే, ఇక ఇవి అన్నీ లిటిల్ మ్యాంగోస్. ఇవి వచ్చేసి మనకి చాలా అరుదుగా దొరుకుతాయి ఈ ఫ్రూట్స్ మనకి. సో అరుదుగా అంటే మా అత్తయ్య వాళ్ళ తోటలో దొరికాయి ఇవి. సో అవి కూడా టేస్ట్ చేస్తుందంట, చూద్దాం. ఓకే డన్. రేట్ మాత్రం చూడాలి. ఇవి కూడా ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. 6 పీస్ వచ్చేసి. సో నెక్స్ట్ టైం వచ్చి డూరియన్ ఫ్రూట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను, బట్ అది మనకి దొరకదు. డూరియన్ ఫ్రూట్ అనేది చాలా వాల్యుబుల్, చాలా కాస్ట్ ఎక్కువ. మీకు అందరికి తెలుసు, 1 కిలో 1500 రూపీస్ ఉంటుంది. బట్ నేను ట్రై చేశాను. నెక్స్ట్ టైం వీడియోలో మాత్రం తప్పకుండా డూరియన్ ఫ్రూట్ అయితే తీసుకొస్తాను. ఓకే, నన్ను కూడా ఒకసారి మళ్ళీ కలుపుతాం. సో దిస్ ఈస్
చాలా హెల్తీకి మంచిదండి ఇవన్నీ ఫ్రూట్స్. షుగర్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతాయి. ఇంకా ఏమైనా క్యాలరీస్ కానీ మనకి విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ, విటమిన్ సి కూడా ఉంటాయి ఇందులో. సో మీకు ఒక టైం దొరికితే ఒకసారి ట్రై చేయండి. లుల్లు మాల్లోనే దొరుకుతాయి ఇవి. లుల్లు మాల్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. బట్ ఎవ్రీ సీజన్కి నేను కొత్త ఫ్రూట్ని తీసుకొస్తాను మమ్మీ వాళ్ళకి. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ఫ్రూట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ వచ్చేసి వాళ్ళ డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చారనేసి ఇవన్నీ దీని మీద అయితే పెట్టడం కోసం అయితే మొత్తం తీసుకొచ్చారండి. ఇంకండి డైనింగ్ టేబుల్ అయితే మా కోడలు దీనికి నుంచి కవర్ కూడా బుక్ చేశారు. ఇంకైతే ఇంకా రాలేదు. నాకు ఆ ఫోటో వచ్చేసి మాకు ఎప్పుడో చెప్పాను అమ్మాయికి, మా కోడలికి ఈ ఫోటో నాకు చాలా ఇష్టం అనేసి దానికైతే వాళ్ళు అప్పుడే కట్టించుకొచ్చారండి. హైదరాబాద్ నాకు ఇష్టమైన ఫోటో అది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే ఎప్పటి నుంచి అంటే 3 years బ్యాక్ నుంచి అయితే అనుకుంటున్నా తీసుకొచ్చాను. సరే ఫ్రెండ్స్ మరి